ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే ఇప్పటివరకు మీరు చూడని కొన్ని వింతలు ఈ ఫోన్లో ఉన్నాయి. జేబులో పట్టేంత సన్నగా ఉంటూనే 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం సాధ్యమేనా? సిగ్నల్ లేకపోయినా సిమ్ కార్డ్‌తో సంబంధం లేకుండా 2 కిలోమీటర్స్ వరకు కాల్స్ మాట్లాడుకోవడం సాధ్యమా? టెక్నో తన కొత్త కరూ 2తో మార్కెట్లోకి ఒక తుఫాన్లా వస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన ఈ ఫోన్‌కి పెట్టొచ్చా? కంపెనీ చెబుతున్న ఈ అద్భుతాల వెనక అసలైన నిజాలేంటి? ప్రతి పాయింట్‌ని లోతుగా డీప్ డ్రైవ్ చేసి మీకు చెప్పబోతున్నాను. మీరు జెన్యూన్‌గా ఈ ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. వెల్కమ్ టు నెమలి టెక్. నేను మీ శేఖర్‌ని. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ముందుగా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది నిజంగా ఒక ఇంజినీర్ యొక్క అద్భుతమే. 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా కూడా ఇది కేవలం 7.42 మందంతో మరియు 195 గ్రాముల బరువుతో మాత్రమే ఉంది. దీనికోసం టెక్నో హై డెన్సిటీ బ్యాటరీ టెక్నాలజీని వాడింది. ప్రాక్టికల్గా విషయానికి వస్తే ఇందులో గొరెల గ్లాసు 7i ప్రొటెక్షన్ మరియు ఎస్జిఎస్ 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్సీ ఉంది. అంటే యాక్సిడెంట్గా కింద పడినా గట్టిగా తట్టుకుంటుంది. పైగా IP64 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము ధూళి నీటి చినుకుల నుండి రక్షణ ఉంటుంది. వరల్డ్స్ ఫస్ట్ ట్రిపుల్ చిప్ అండ్ కనెక్టివిటీ. ఇప్పుడు టెక్నో గర్వంగా చెబుతున్న ఆ ఫీచర్స్ చూద్దాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ చిప్ సెట్ స్మార్ట్ ఫోన్. అంటే పెర్ఫార్మెన్స్కి ఒక చిప్ సెట్, సిగ్నల్ బూస్టింగ్కి మరొక చిప్ సెట్ వాడారు. 25G బ్యాండ్స్. ఇందులో ఏకంగా 25G బ్యాండ్స్ ఉన్నాయి. అంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలన ఉన్నా సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ ఉంటుంది. నో నెట్వర్క్ కాలింగ్. ఇది క్రేజీ ఫీచర్. సిగ్నల్ లేని ఏరియాల్లో లేదా రిమోట్ ఏరియాలో ఉన్నప్పుడు ఇంకో కరూ 2 ఫోన్తో ఎలాంటి సిగ్నల్ లేకుండా మాట్లాడుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ టైంలో ప్రాణం పోస్తుంది. ఇది నిజంగా క్రేజీ ఫీచర్ కదా. టచ్ ట్రాన్స్ఫర్. ఫైల్స్ షేర్ చేయడానికి ఆప్షన్స్ అక్కర్లేదు. జస్ట్ 2 ఫోన్లను టచ్ చేస్తే చాలు. లైవ్ ఫోటోలు, వీడియోలు సెకండ్స్లో షేర్ అయిపోతాయి. నెక్స్ట్ డిస్ప్లే అండ్ ఆడియో. డిస్ప్లే విషయంలో టెక్నో తగ్గేదే లేదు అంటుంది. 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. దీని పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్. అంటే మధ్యాహ్నం ఎండలో కూడా మీరు స్క్రీన్ మీద చిన్న అక్షరాలను కూడా క్లియర్గా చూడొచ్చు. అలాగే 144 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్ మరియు స్క్రోలింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మైనస్ ఉంది. ఇంత పెద్ద డిస్ప్లే ఇచ్చి ఆడియో కోసం కేవలం మోనో స్పీకర్స్ మాత్రమే ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ లేకపోవడం వల్ల మూవీస్ చూసేటప్పుడు, మ్యూజిక్ వినేటప్పుడు ఆ మజా ఉండదు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ స్టోరేజ్. ఇక్కడే మనం కొంచెం సీరియస్గా ఉండాలి. ఇందులో వాడింది మీడియాటెక్ డిమెన్సిటీ 7100 ప్రాసెసర్. కంపెనీ దీన్ని గొప్పగా చెబుతుంది, కానీ నిజానికి ఇది ఒక మిడ్ రేంజ్ చిప్సెట్ మాత్రమే. అసలు సమస్య ఎక్కడంటే ఇందులో వాడిన స్టోరేజ్ UFS 2.2. ఫ్రెండ్స్, 28,000 బడ్జెట్లో మార్కెట్లో అందరూ UFS 3.1 మినిమంగా ఇస్తున్నాయి. టెక్నో పాత స్టోరేజ్ ఇవ్వడం వల్ల యాప్స్ ఓపెన్ అవ్వడం, ఫైల్స్ కాపీ అవ్వడం స్లోగా ఉంటుంది. దీనిలో 16GB ర్యామ్ ఇస్తున్నారు, 8GB వర్చువల్తో కలిపి అని చెబుతున్నారు, కానీ ఆ పాత స్టోరేజ్ వల్ల ఆ స్పీడ్ మీకు పూర్తిగా అనుభవంలోకి రాదు. నెక్స్ట్ కెమెరా అండ్ ఛార్జింగ్. కెమెరా దగ్గరికి వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫోటోలు పర్లేదు, కానీ అల్ట్రా వైడ్ కెమెరా లేదు. ఈ రోజుల్లో అల్ట్రా వైడ్ లేని ఫోన్లు అంటే గ్రూప్ ఫోటోలు తీయడం కష్టం. అలాగే 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లేదు. ఇక బ్యాటరీ 8000 ఎంఏహెచ్ అంటే డౌట్ లేదు, ఇది కింగ్. కానీ దీన్ని ఛార్జింగ్ చేయడానికి 45 వాట్స్ మాత్రమే. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేయాలంటే గంట 40 నిమిషాలు పైనే పడుతుంది. ఇది చాలా ఓపికతో కూడిన పని. మరి ఈ ధరల్లో కాంపిటీషన్లో ఏముంది? రియల్మీ GT 60, పోకో F6 ఇవి పెర్ఫార్మెన్స్లో ఈ ఫోన్కి అందనంత ఎత్తులో ఉన్నాయి. 4K వీడియో రికార్డింగ్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కెమెరాలు అద్భుతంగా ఉంటాయి. క్లీన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు ఈ వీడియోని పజ్లో పెట్టి ఒకసారి ఈ టేబుల్ని చెక్ చేయండి. అప్పుడు మీకు దీని పెర్ఫార్మెన్స్ మీకు అర్థమవుతుంది. ఈ టేబుల్ వీలైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీ డబ్బులు ఎక్కడ పెడుతున్నారో మీకు అర్థమవుతుంది. మీకు స్లిమ్ డిజైను, బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే టెక్నోని కొట్టే ఫోన్ లేదు. కానీ మీరు 28,000 పెడుతున్నప్పుడు రియల్మీ GT 60లో మీకు దీనికంటే 3 రెట్లు ఎక్కువ ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్ మరియు అతి వేగవంతమైన UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. ఒకవేళ మీకు కెమెరా ముఖ్యమనుకుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ మరియు 4K వీడియో రికార్డింగ్ ఉన్నాయి.
ఇవి టెక్నోలో అసలు లేవు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే టెక్నో ఫుల్ అవ్వడానికి పట్టే టైంలో మీరు రియల్‌మీ ఫోన్‌ని 2 సార్లు ఛార్జింగ్ చేయొచ్చు. కాబట్టి కేవలం 8000 ఎంహెచ్ బ్యాటరీ, సిగ్నల్ లేని కాల్స్ ఆ 2 ఫీచర్ల కోసం పెర్ఫార్మెన్స్, కెమెరా, స్పీకర్స్‌ని త్యాగం చేస్తారా అనేది మీరే ఆలోచించుకోండి. మరి ఈ ఫోన్ ఎవరి కోసం? ఈ ఫోను ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది? చూద్దాం. మీకు ఫోను చూడ్డానికి స్టైలిష్‌గా, బ్యాటరీ 3 రోజులు రావాలి, సిగ్నల్ లేని చోట కాల్స్ మాట్లాడే ఫీచర్ కావాలి అనుకుంటే ఈ ఫోన్‌ని తీసుకోండి. కానీ మీరు గేమర్ అయితే, కెమెరా లవర్ అయితే మార్కెట్‌లో దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీ ఇచ్చే హైక్ చూసి మోసపోకండి. మీ అవసరానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, ఏ బ్రాండ్‌కి భయపడకుండా మీ అందరికీ నిజం చెప్పడమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన నెమలి టెక్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫోన్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్‌లో తెలపండి. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.